నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్. నేను మీ రాజశేఖర్. చాలా రోజుల తర్వాత అండి చాప్టర్స్ మొదలు పెట్టలేదు. ఇప్పుడు సిక్స్త్ చాప్టర్ ఐ థింక్, ఫిఫ్త్ చాప్టర్ మీకు నేను చాలా రోజుల తర్వాత అందిస్తున్నాను. చాలా వరకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు నాతోటి. సరే, కొంచెం ల్యాగ్గా ఉన్నా కానీ అర్థమయ్యే విధంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. అదే ఇప్పుడు మనం 81 క్వశ్చన్ నుంచి మనం టోటల్గా 110 క్వశ్చన్స్ వరకు ఇప్పుడు కంప్లీట్ చేసేసుకుందాం టోటల్ చాప్టర్స్. తర్వాతకి మీకు నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్లో పెనాల్టీస్ గురించి టోటల్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ 81 క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫోటో ఎర్రర్. ఇక్కడ యాజ్ ఫోటో ఎర్రర్ అంటే ఏంటంటే, ఏ పర్సన్ గివింగ్ హిస్ సెల్ఫీ అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫోటో ఎర్రర్ అంటే ఏంది, ఏ విధంగా కన్సిడర్ చేస్తాం మనం అనే దాని గురించి క్వశ్చన్ ఇచ్చిండు. దానికి ఆన్సర్ వచ్చేసి, ఏ పర్సన్స్ గివింగ్ హిజ్ సెల్ఫీ తీసిస్తాడా, ఏ పర్సన్ గివింగ్ హిజ్ సెల్ఫీ మళ్ళీ సెల్ఫీ తీసిస్తాడా, ద ఆపరేటర్ అలోవింగ్ ఏ ఫోటోగ్రాఫర్ టు టేక్ ద రెసిడెన్స్ ఫోటోగ్రాఫర్ని అలో చేసి రెసిడెంట్ ఫోటో తీయమని ఆపరేటర్ చెప్తాడా, లేదంటే ఏ పర్సన్స్ ఫోటో ఈజ్ క్యాప్చర్డ్ వితౌట్ ద పర్సన్ బీయింగ్ ఫిజికల్ ప్రజెంట్. అక్కడ ప్రజెంట్లో మనం ఫోటో తీసేటప్పుడు ఆ పర్సన్ లేకుండా తన యొక్క పాస్ ఫోటోని మనం ఫిజికల్గా తీసుకోవడం, ఇది కరెక్ట్ అయిన ఆన్సర్. కాబట్టి లాస్ట్ వన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి 82లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఫోటో ఈజ్ మార్క్డ్ యాజ్ పూర్ క్వాలిటీ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో. ఇక్కడ ఏమన్నాడంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఫోటో ఈజ్ మార్క్డ్ యాజ్ పూర్ క్వాలిటీ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో అంటే మీకు ఐడియా ఉందా? మనం అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కన్ను, చేతి, వేళ్ళు లేని వాళ్ళకి పూర్ క్వాలిటీ ఏ విధంగా ఎక్సెప్షన్ ఫోటో తీస్తాం దాని గురించి. ఏ ఫోటో విత్ పూర్ విజిబిలిటీ, ఏ ఫోటో విత్ ఆబ్జెక్ట్, ఏ ఫోటో విచ్ షోస్ ఎక్సెప్షన్స్, ఏ ఫోటో విచ్ షోస్ పర్సన్ వితౌట్ ఎక్సెప్షన్. ఇక్కడ మనం పూర్ క్వాలిటీ అంటే ఏమొస్తుందంటే, ఏ ఫోటో విత్ పూర్ విజిబిలిటీ, చూడడానికి మనకు పూర్గా విజిబుల్ అవుతుంది, దాన్ని మనం పూర్ క్వాలిటీ ఇన్ ఎక్సెప్షన్ ఫోటో అని చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 83. ఇక్కడ చూడండి, గైడ్ లైన్స్ ఫర్ ఏ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ దాని గురించి అందులో భాగంగా ఈ క్వశ్చన్. శాంతి ఈజ్ ఏ 65-year-old woman. Due to her ill health, she is unable to come to the enrollment center to get enrolled for Aadhaar. Her son gets her passport photo, which can be captured as her photo for Aadhaar. Is acceptable to take the photo in scenarios. ఇక్కడ ఏమన్నాడంటే, 83 క్వశ్చన్ వచ్చేసి, శాంతి 65 సంవత్సరాలు గల ఒక శాంతి అనే ఒక ఉమెన్, ఆమెకి కొంచెం హెల్త్ బాగలేనప్పుడు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి తాను రానప్పుడు ఆమె యొక్క కొడుకు పాస్పోర్ట్ని తీసుకొచ్చి క్యాప్చర్ చేయవచ్చునా, ఇది యాక్సెప్ట్ చేయవచ్చునా అనే దాని గురించి ఇచ్చిన క్వశ్చన్. అట్లా కాదండి, ఖచ్చితంగా మనకు ఫిజికల్గా ఏ పర్సన్ అయితే ఆధార్ దిగాలనుకుంటున్నాడో ఆ పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఉండాలి అని చెప్తున్నాడు కాబట్టి నో అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్
84. Rakesh is an enrollment operator. He is sometimes asked one of the residents to capture the pictures while he enters the details into the system. Is this acceptable? ఇక్కడ ఇక్కడ ఏమనంటే రాకేష్ is as an enrollment operator. He sometimes ask one of the residents to capture the pictures while he enters the detail into the system. Is the acceptable? కాదు. యాక్సెప్టబుల్ అనేది కాదు. ఆయన క్యాప్చర్ చేసి డీటెయిల్స్ రాకేష్కి ఇస్తే అప్పుడు ఎన్రోల్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. కానీ కాదు కాదు. ఆపరేటర్ అనే వ్యక్తి మాత్రమే క్యాప్చర్ చేయాలి, ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నో. నెక్స్ట్ 85. 85 వచ్చేసి యాజ్ పర్ ద ఎన్రోల్మెంట్ గైడ్ లైన్స్ ఏ రెసిడెంట్ needs to be present physically at the time of enrollment and photo of resident needs to be clicked either by the enrollment operator or by the resident. ఇక్కడ ఏమంటున్నాడంటే యాజ్ పర్ ద ఎన్రోల్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం రెసిడెంట్ నీడ్ బి ప్రజెంట్ ఫిజికల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అండ్ ఫోటో రెసిడెంట్ నీడ్స్ టు బి క్లిక్డ్ ఎయిదర్ ద ఎన్రోల్మెంట్ ఆపరేటర్ ఆర్ ద బై ది రెసిడెంట్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇది వచ్చేసి ఫాల్స్ అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 86th క్వశ్చన్. హూ ఎవర్ impersonate or attempts to impersonate another person, whether dead or alive, real or imaginary, by providing any false demographic information or biometric information, shall be punishable with imprisonment for a term which may extend to dash years. ఇక్కడ మీకు క్వశ్చన్ ఎక్కువ అర్థం కానట్టుంది, నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తా. ఇక్కడ తెలుగులో ఏంటంటే ఏదైనా తప్పుడు జనసంఖ్య సంబంధి సమాచారం లేదా బయోమెట్రిక్ సమాచారం అందించడం ద్వారా ఒక చనిపోయిన లేదా సజీవంగా ఉన్న వాస్తవ లేదా ఊహాత్మకమైన వేరొక వ్యక్తిలాగా వ్యవహరించి వంచిస్తారో లేదా అలా మరొక వ్యక్తిగా వ్యవహరించి వంచడానికి ప్రయత్నిస్తారో ఆ మోసగించే వ్యక్తికి ఒక గడువు వరకు కారాగార శిక్ష విధించబడుతుంది. అంటే ఏదైనా ఒక తప్పుడు పద్ధతిలో సంబంధిత సమాచారం లేదా బయోమెట్రిక్ సమాచారం అందించడం ద్వారా కానీ చనిపోయిన లేదా సజీవంగా ఉన్న వాస్తవంగా ఊహాత్మకంగా వేరో వ్యక్తిలాగా వ్యవహరించి ఆ పర్సన్ ఉన్నా కానీ లేకున్నా కానీ ఆ యొక్క వ్యక్తిలాగా వ్యవహరిస్తే దానికి సంబంధించినది ఎంతవరకు కారాగార శిక్ష విధించబడుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ఇది పెనాల్టీస్కి సంబంధించింది. అది వచ్చేసి 3 years అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి ఏంటిది ఇక్కడ మీకు బండ గుర్తు ఏంటంటే డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ షెల్ బి పనిషబుల్ ఇంపర్సన్మెంట్ టీమ్ విత్ ఎక్స్టెండెడ్ ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 87. 87 కూడా ఇది కూడా పెనాల్టీసే. దీంట్లో కూడా వచ్చినాయి కొన్ని పెనాల్టీస్, ఇంకా కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్లో నేను మీకు అన్ని క్లుప్తంగా వివరిస్తాను. హూ ఎవర్ impersonate or attempts to be impersonable another person, whether dead alive, really imaginary, by providing false demographic information, biometric information, shall be punishable with a fine which may extend to rupees. ఇందాకనేమో సేమ్ క్వశ్చన్ని మనం ఎన్ని ఇయర్స్ అతనికి జైలు శిక్ష పడుతుంది, ఎక్స్టెండ్ అవుతుంది అనే దాని గురించి చూస్తేనేమో 3 years. ఇక్కడ ఎంత పనిషబుల్ ఫైన్ అనేది ఎంత పడుద్ది మనకు అనే దాని గురించి ఇచ్చిండు. కాబట్టి ఇక్కడ 10,000 రూపాయల జరిమానా పడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 88. నెక్స్ట్ హూ ఎవర్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ హార్మ్
mischief to another Aadhaar number holder or with the intimation of appropriate the identity of an Aadhaar number holder changes to attempts to change any demographic information or biometric information of an Aadhaar number holder by impression or attempting to impersonate another person dead or alive, really imaginary, shall be punishable with imprisonment for a term which may extended years. ఇక్కడ మీకు ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ బండ గుర్తుగా మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మీకు సింపుల్గా తెలుగులో కూడా వివరిస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఏంటంటే, ఒక ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తికి హాని చేసే లేదా అల్లరి పెట్టే ఉద్దేశంతో లేదా ఒక ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి యొక్క గుర్తింపును తాను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక ఆధార్ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తి యొక్క ఏదైనా జనసంఖ్య సంబంధిత సమాచారం లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చడం లేదా మార్చడానికి ప్రయత్నించడం ద్వారా ఒక చనిపోయిన లేదా సజీవంగా ఉన్న వారి యొక్క ఇన్ఫర్మేషన్ని ఇమాజినరీ చేస్తే, అంటే ఆ వ్యక్తి యొక్క తీసుకుంటే దాని యొక్క పనిష్మెంట్ ఏంది, ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అనే దాని గురించి ఈ యొక్క క్వశ్చన్ అనమాట. దానికి వచ్చేసి థర్డ్ వన్ 88 థర్డ్ ఇక్కడ కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది. నెక్స్ట్ 89 సేమ్ క్వశ్చన్. దీంట్లో అంత అమౌంట్ పడుతుంది దాని గురించి ఇక్కడ ఇచ్చిందనమాట. 89 క్వశ్చన్ వచ్చేసి థర్డ్ వన్, ఇది కూడా 20,000 రూపాయల జరిమానా పడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, వస్తుంది. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ఏ కంపెనీ దట్ ఈస్ నాట్ ఆథరైజ్డ్ టు కలెక్ట్ ఐడెంటిటీ ఇన్ఫర్మేషన్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్ బై వర్డ్స్ conduct or demeanor patents that it is authorized to do so shall be punishable with a fine which may extend to rupees. ఇక్కడ ఏమి ఇచ్చిందంటే క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఆథరైజ్డ్ కంపెనీ టు కలెక్ట్ డేటా, అంటే మనం కలెక్ట్ చేసే డేటాని నాన్ ఆథరైజ్డ్ కంపెనీ అయితే, అట్లాంటి కంపెనీ ఇక్కడ ఏంటంటే, ఈ చట్టం యొక్క నిబంధన క్రింద గుర్తింపు సమాచారాన్ని సేకరించడానికి అధికారం ఇవ్వబడిన ఒక సంస్థ మాటలు, ప్రవర్తన లేదా వైఖరి ద్వారా తనకు అలాంటి అధికారం ఉన్నట్టుగా నటిస్తే దానికి జరిమానా విధించబడేది. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే, మన యొక్క ఆధార్ డేటాని నాకు అధికారం ఉంది, అంటే అనధికార యొక్క రిజిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని నాకు అధికారం ఉంది అని చెప్పేసి మీ దగ్గర డేటా కలెక్ట్ చేయడానికి వస్తే, ఒకవేళ వాడు కరెక్ట్ కాకపోతే వానికి దొరికితే కనుక జరిమానా ఎంత పడుతుందనే దాని గురించి ఇచ్చాడు. ఆ యొక్క జరిమానా వచ్చేసి థర్డ్ వన్ అంటే 1 lakh రూపీస్ ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 91, ఆపరేటర్ సూపర్వైజర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ షుడ్ బి మెన్షన్ ఇన్ ద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అంటే మీరు ఆపరేటర్ సింక్ చేస్తానప్పుడు అందులో మీ యొక్క డీటెయిల్స్ వస్తాయండి. ఆపరేటర్ కానీ సూపర్వైజర్ సేమ్ ఇప్పుడు నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అందులో కనిపిస్తాయా కనిపించవా అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్. ఎక్కడ వస్తుంది అంటే, మీరు ఐడి వచ్చాక ఆన్ బోర్డ్ అయ్యాక క్లయింట్లో ఒక ఆపరేటర్ సింక్ అనే పాపప్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్, దాంట్లో సూపర్వైజర్ అంటే మీ యొక్క పేరు, ఫోన్ నెంబర్ అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుందా లేదా? మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఆటోమేటిక్గా వస్తాయి అవి, ట్రూ అది. ఓకే, నెక్స్ట్ 92 వచ్చేసి do not mention the register name and grievance cell contact number in the escalation matrix. సేమ్ మనం ఇప్పుడు ఇందాక ఆపరేటర్ సింక్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమంటున్నాడు అంటే, డు నాట్ మెన్షన్ అంటే అసలు మెన్షన్ చెయ్యరు అనే దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు.
మెన్షన్ చెయ్యరు అని అంటారు. ఏం మెన్షన్ చెయ్యరు మ్యాట్రిక్స్లో, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో? రిజిస్టార్ నేమ్ కానీ, గ్రీవెన్స్ సెల్ కాంటాక్ట్ నెంబర్ కానీ అందులో ఉంచుతారా అంటే ఉంచరు. ఇక్కడ ఉంచరనే క్వశ్చన్ ఇచ్చింది కాబట్టి ట్రూ. నెక్స్ట్ 93. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ నేమ్ and code number should be mentioned in the escalation matrix. Enrollment agency name and code number should be mentioned in the escalation matrix. ఆ escalation matrix లో enrollment agency code అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ట్రూ. నెక్స్ట్ వచ్చేసి 94. Given here are some items, which of these details will go into the escalation matrix? సేమ్ escalation matrix మీకు అర్థమవుతుంది కదా. ఆపరేటర్ సింక్ పాపప్ వస్తుంది, దాంట్లో మీ యొక్క పిన్ కోడ్, సెంటర్ అడ్రస్, సెంటర్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసి లాస్ట్లో పిన్ కోడ్ ఇచ్చిన తర్వాతకి మీరు సింక్ చేయాల్సి ఉంటుంది ఐరిస్ ద్వారా. అట్లాంటి పాపప్లో ఇవన్నీ అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏమంటారంటే గివెన్ హియర్ ఆర్ సమ్ ఐటమ్స్ విచ్ ఆఫ్ దీస్ డీటెయిల్స్ విల్ గో ఇన్ టు ద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఈ కింద ఇచ్చిన వాటిలో ఏమేమి వస్తాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. 94 క్వశ్చన్ వచ్చేసి 192 ఆన్సర్. 192 అంటే సెంటర్ అడ్రస్ వస్తుంది, ఈఏ నేమ్ అండ్ కోడ్ రెండు వస్తాయి దాంట్లో. ఇది అడ్రస్, సారీ ఇది ఆన్సర్. 95 వచ్చేసి ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ ద ఎన్రోల్మెంట్ స్టాఫ్ ఇంప్రూవ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ అవాయిడ్ ఫ్రాడ్. ఏ విధంగా ఎన్రోల్మెంట్ స్టాఫ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా చేయాలి, అండ్ ఫ్రాడింగ్ని అవాయిడ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి ఒక క్వశ్చన్. 95 సెంటర్ అడ్రస్, ఈఏ నేమ్ అండ్ కోడ్, అబ్జర్వ్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్, రిజిస్టర్ నోడల్ ఆఫీసర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అని ఇచ్చిండు. 95 కాదండి, ఇక్కడ కూడా సేమ్ 192 మాత్రమే, సెంటర్ అడ్రస్ అండ్ ఈఏ నేమ్ అండ్ కోడ్. నెక్స్ట్ 96. గివెన్ హియర్ ఆర్ సమ్ ఐటమ్స్ which of these details will go into the escalation matrix? Given here are some items, కింద కొన్ని ఐటమ్స్ ఇచ్చిన, which of these details will go into the escalation matrix? ఇక్కడ వచ్చేసి 96 క్వశ్చన్ వచ్చేసి కూడా 1 and 2 ఎట్లా సెంటర్ అడ్రస్ ఇవ్వాలి, ఆపరేటర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందులో మెన్షన్ అయ్యి వస్తుంది. ఇంకా అబ్జర్వర్ నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఉండదు, రిజిస్టర్ నోడల్ ఆఫీసర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా మనకు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో ఉండదు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. సెంటర్ అడ్రస్ అండ్ ఆపరేటర్కి సంబంధించిన సింక్ రిపోర్ట్ కాబట్టి మీకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ 97. గివెన్ హియర్ ఆర్ సమ్ ఐటమ్స్ విచ్ ఆఫ్ దీస్ డీటెయిల్స్ విల్ గో ఇన్ టు ద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్. కింద ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ చూడమంటున్నారు. ఇంకా సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇచ్చిండండి, సేమ్ ఆన్సర్. 97. 98 వచ్చేసి గివెన్ హియర్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్ యూ టాస్క్ ఇస్ టు ఐడెంటిటీ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఫోర్త్ వన్ అంటే ఇది ఆన్సర్. ఇక్కడ చూడండి, చదివితే కనుక మనం operator should treat everyone quality even if these are senior citizen and definitely able residents. In case of senior citizen, operator should be collect only name and address. In case of biometric device is unable to detect biometrics of senior citizens, operator should be collect address proof. Fourth one, operator has to capture exception photograph clearly depicting the exception. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆపరేటర్ షుడ్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్లీ ఈవెన్ ఇఫ్ దేర్ ఆర్ సీనియర్ సిటిజన్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ రెసిడెంట్స్. ఒకటే విధంగా ట్రీట్ చేయాలి వచ్చిన వాళ్ళతోటి. ఇది ఫస్ట్ది ఆన్సర్, ఫోర్త్ వన్. నెక్స్ట్ వచ్చేసి 99.
ఓకే, ఇక్కడ కూడా 99లో కూడా ఫస్ట్ వన్ అండి. ఇక్కడ ఏమంటున్నానంటే ఇక్కడ కొన్ని ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే వయోవృద్ధుల యొక్క బయోమెట్రిక్ పరికరం గుర్తించలేకపోతే ఆ ఆపరేటరు బలవంతపు క్యాప్చర్ ఎంపికని ప్రయత్నించాలి. వయోవృద్ధుల విషయంలో ఆపరేటర్ వారికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. వయోవృద్ధుల దానికి మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 1, 2 అన్నమాట. అంటే ఫస్ట్ వన్ అంటే ఇన్ కేస్ ఆఫ్ బయోమెట్రిక్ డివైస్, వయోవృద్ధుల యొక్క బయోమెట్రిక్ పరికరం గుర్తించలేకపోతే ఆపరేటర్ బలవంతపు ఎంపికను చేయవచ్చు. అది కరెక్టే. రెండవది వయోవృద్ధుల విషయంలో ఆపరేటర్ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100. ఓకే, విచ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆధార్ రిట్రీవల్ ప్రాసెస్? రిట్రీవల్ ప్రాసెస్ అంటే మీకు తెలుసా? అంటే ఒక వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ పోయినప్పుడు కానీ ఆ నెంబర్ని వెలికి తీయడానికి మరియు ఎన్రోల్మెంట్ ఐడిని వెలికి తీయడానికి రిట్రీవల్ పోర్టల్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి మనకు ఆన్సర్ వచ్చేసి విచ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆధార్ రిట్రీవల్ ప్రాసెస్? Resident may be in hurry to link or seed their Aadhaar. Letter does not reach the destination even after 90 days. Residents lost their EID, UID. ఇక్కడ మీకు క్లారిఫికేషన్గా అర్థమవుతుంది కండి. ఒకవేళ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆధార్ రిట్రీవల్ ప్రాసెస్? రిట్రీవల్ ప్రాసెస్ది ఎందుకోసం చేసుకుంటామంటే రెసిడెంట్ మేబీ ఇన్ ద హరీ టు లింక్ ఆర్ సీడ్ దేర్ ఆధార్ని సీడ్ చేసుకోవడం దానికోసం, లేదంటే దాని యొక్క డెస్టినేషన్ 90 డేస్లో వచ్చిందా లేదని. ఇవన్నీ కూడా కరెక్టే, ఆల్ ద గివెన్ ఆప్షన్స్. నెక్స్ట్, హౌ మెనీ డేస్ డస్ ఇట్ టేక్ టు ద జనరేట్ ఆధార్? ఒక ఆధార్ నెంబర్ జనరేట్ అవ్వడానికి ఎన్ని రోజుల టైం తీసుకుంటుంది అంటే 30 రోజుల, 1 వీకా, 30 డేస్ అనేది అనుకుంటే అప్ టు 90 డేస్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఎన్రోల్మెంట్. ఏ రోజు అయితే ఎన్రోల్మెంట్ చేయించుకుంటాడో ఆ యొక్క వ్యక్తి ఆ ఒక్క రోజు నుంచి 90 రోజుల వరకు ఆ మధ్యలో ఎప్పుడైనా అది ఆధార్ అనేది జనరేట్ అవ్వచ్చు. 1 to 90 డేస్ అంటే 1 డేలో కావచ్చు, 2 డేలో కావచ్చు, 3 డేస్లో కావచ్చు, 4 డేస్లో కావచ్చు, 30 డేస్ కావచ్చు, 60 డేస్ కావచ్చు, ఆఖరికి లాస్ట్కి 90 డేస్ కావచ్చు. 90 డేస్ అయినా కానీ కాకపోతే అప్పుడు కంప్లైంట్ పెట్టి వాళ్ళకు తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ 102. డెలివరీ ఆఫ్ ఆధార్ టేక్స్ అప్ టు 90 డేస్. కరెక్టే, ఆధార్ అనేది డెలివరీ అవ్వడానికి అప్ టు 90 డేస్లో వస్తే లేకపోలేదు, కాబట్టి ట్రూ. 103. వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ ఆధార్? What is the mode of delivery of Aadhaar? I think both 2 and 3. Download through Aadhaar web portal using registered mobile number. అవును, అంతే కదా. త్రూ DHL సర్వీస్ అండ్ ఈమెయిల్ ద్వారా అయితే ఏం కదా. డౌన్లోడ్ త్రూ ఆధార్ వెబ్ పోర్టల్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది కాబట్టి జరుగుతుంది. త్రూ ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటికి వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ అయిన ఆన్సరే. ఓకే. 104. To which of the following numbers can a resident call to know the status of Aadhaar? మనం ఇందులో ఇచ్చినటువంటి ఏ యొక్క నెంబర్కి కాల్ చేసి కెన్ ఏ రెసిడెంట్ కాల్ టు నౌ ద స్టేటస్ ఆఫ్ ఆధార్ స్టేటస్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే దాని గురించి అయితే 1947 కూడా ఉంటుంది, కానీ ఇక్కడ 51969 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ రెసిడెంట్ లాస్ట్ హిజ్ ఆధార్ లెటర్ అండ్ ఎన్రోల్మెంట్ EID ఈజ్ అవైలబుల్.
వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్వెస్టింగ్ ఫర్ ఆధార్ స్టేటస్ త్రూ ఎస్ఎంఎస్? ఇక్కడ బూత్ 192 అంటే ఎట్లా అంటే ఈ ఎస్ఎంఎస్ ద్వారా 4 డిజిట్స్ అంటే ఏఐడి 4 డిజిట్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారా సెండ్ టు 51969. అట్లాగే మనం యుఐడి స్టేటస్ తెలుసుకోవాలంటే 28 డిజిట్ ఏఐడి 4 డిజిట్ ఏఐడి ఇట్లా కూడా వీటికి ఎస్ఎంఎస్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. 192. నెక్స్ట్ 106 క్వశ్చన్. ఏ రెసిడెంట్ కెన్ ఎస్ఎంఎస్ టు 51969 టు నో ద స్టేటస్ ఆఫ్ హిజ్ ఆధార్. ఇక్కడ ఏమంటున్నారంటే 51969కి ఎస్ఎంఎస్ చేసి రెసిడెంట్ అనే వ్యక్తి ఎస్ఎంఎస్ చేస్తే తన యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవచ్చునా లేదా అనేది ఇచ్చిండు. సో ఓకే, తెలుసుకోవచ్చు, ట్రూ. నెక్స్ట్ 107. ఇక్కడ చూడండి, రేణు హ్యాస్ అప్లైడ్ ఫర్ ఆధార్. షీ గేవ్ హర్ demographic and biometric details in the enrollment center. How many days does it take to process the details and send ఆధార్ టు రేణు? ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఆధార్ అనేది అప్ టు 90 డేస్లో జనరేట్ అయ్యిద్ది. అప్ టు 90 డేస్లో కూడా ఇంటికి వస్తుంది అనేది ఆన్సర్. కాబట్టి అప్ టు 90 డేస్ అనేది ఆన్సర్. ఒకటి. 108. రాధా ఈజ్ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10th. She wants to avail the benefit of government scholarship program. She is in a hurry to link her Aadhaar with the scheme so that she can continue her studies. What needs to be done in such cases? Okay, రాధా అనే వ్యక్తి టు రిట్రీవల్. 108 క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమంటారంటే రాధా 10వ తరగతి విద్యార్థిని. ఆమె ప్రభుత్వ స్కాలర్షిప్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలను పొందాలని అనుకుంటుంది. ఆమె తన ఆధార్ని స్కీమ్తో అనుసంధానించడానికి తొందరలో ఉంది. అందువల్ల ఆమె తను చదువు కొనసాగించాలంటే అటువంటి సందర్భాల్లో ఏ విధంగా ఆమె యొక్క ఆధార్ని బయటికి తీసుకురావచ్చు అనే దాని గురించి వచ్చింది. ఇక్కడ యూజ్ ద యుఐడి రిట్రైవల్ ప్రాసెస్ టు గెట్ ద స్టేటస్ ఆధార్. ఈ రిట్రైవల్ ప్రాసెస్ ద్వారా ఆధార్ అనేది స్టేటస్ చూసుకోవచ్చు. మనం రిట్రైవల్ ఆధార్ నెంబర్ వెలికి తీయవచ్చు అనేది క్వశ్చన్. ఆన్సర్ అది రైట్. 109. ఏ రెసిడెంట్ లాస్ట్ ఇస్ ఆధార్ కార్డ్ బట్ నోస్ ఇస్ ఆధార్ నెంబర్. ఆధార్ కార్డ్ పోగొట్టుకున్నాడు, ఆధార్ నెంబర్ తెలుసు. హీ వాంట్స్ టు రిసీవ్ హిజ్ ఈ ఆధార్ ఇన్ హిజ్ పోర్టల్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఈమెయిల్ ఐడి. సారీ. వాట్ షుడ్ హీ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్? ఇక్కడ ఏమంటున్నాడంటే బోత్ 192 క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ ఆన్సర్ visit the enrollment center and request them to download and send on his email. Visit the UID website, download e-Aadhaar. ఒకటి ఏంటంటే ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్తే అక్కడ తమతోటి డౌన్లోడ్ చేసి ఈమెయిల్కి సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ యుఐడిఐ వెబ్సైట్కి వెళ్ళి ఆధార్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇవి 2 విధాలు అన్నమాట. ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి. 110. ఏ రెసిడెంట్ లాస్ట్ బోత్ ఈఐడి అండ్ యుఐడి నెంబర్స్. ఏఐడి నెంబర్ పోగొట్టుకున్నాడు, యుఐడి నెంబర్ పోగొట్టుకున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ డస్ హీ నీడ్ విజిట్ ద రిట్రైవ్ హిస్ ఆధార్? ఏ యొక్క వెబ్సైట్ ద్వారా మనం ఎంటర్ చేసి దాన్ని వెలికి తీయచ్చు? ఏంది? ఈఐడిని కానీ యుఐడిని కానీ. అది ఫస్ట్ వన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, resident.uid.net.in/find-uid-uid. ఇది దీని యొక్క ఆన్సర్. అర్థమైంది అనుకుంటా. ఇంకా నేను చాలా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు 5th చాప్టర్ అయిపోయింది. సారీ ఫర్ ద లేట్. కొన్ని కారణాల వల్ల నేను వీడియో చేయలేకపోయినా అండి. ఇక నుంచి 2 డేస్కి ఒకసారి ఒక వీడియో అయినా మీకు ఈ పెనాల్టీస్ మీద ఓవరాల్గా ఒక వీడియో చేసి పెడతా. ఒక ఓవరాల్ వీడియో కనుక చూస్తే మీరు అన్ని విధాలుగా అందులో ఉండేటట్టుగా చూసుకుంటా అది రేపు ప్లాన్ చేసుకొని ఎల్లుండికి మీకు అప్లోడ్ చేస్తా. ఇప్పటికైతే ఇది అప్లోడ్ చేస్తా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎన్ ఆధార్ సొల్యూషన్స్ లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. సారీ ఫర్ ద డిలే. ఇక నుంచి అట్లా ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్.